ఈరోజు కొనసాగించి క్రైస్తవ కుటుంబము అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. పోయిన వారము క్రైస్తవ కుటుంబమును గూర్చి మనం ధ్యానం చేశాము. పోయిన వారం మనం నేర్చుకున్నటువంటి మాటలు, కుటుంబము అనేటువంటి వ్యవస్థను దేవుడు ఏర్పరచాడు. గాడ్ ఇనిషియేటెడ్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్యామిలీ. కుటుంబం అనేటువంటి ఒక వ్యవస్థ, ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషన్. కుటుంబం అనే దాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది మనము రాత్రి కూడా నేను పాస్టర్ అమ్మ దీని గురించి ఆలోచించుకుంటున్నప్పుడు నిజంగా ఇది ఎంత ప్రాముఖ్యమైనది కాకపోతే, సృష్టి ఆదిలోనే దేవుడు ఆ యొక్క కుటుంబం యొక్క విలువ ఎంత గొప్పది, ఆదామావల జీవితం దగ్గర నుంచి దేవుడు దానికి సంబంధించినటువంటి విలువలు దేవుని వాక్యంలో లిఖించి మనం నేర్చుకోవడం కొరకు పెట్టాడు. రెండవది, పోయిన వారము మనం నేర్చుకుంది ఈ కుటుంబము ఏ రకంగా ఉండాలి అనేది మనం కొంతవరకు చూసాం. దేవుడు కుటుంబము అనే వ్యవస్థను ఏ రకంగా అయితే ఏర్పరచాడో ఆ రకంగా కుటుంబం ఉన్నప్పుడు అక్కడ ఒక మాట చూసాము, దేవుడు వారిని ఆశీర్వదించెను. ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ షల్ బి ఆన్ ద ఫ్యామిలీ యాజ్ లాంగ్ యాజ్ దట్ ఫ్యామిలీ రిమైన్స్ ఇన్ ద కండిషన్స్ ఆఫ్ ద OEM, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్. అప్పుడే నేను పోయిన వారం జ్ఞాపకం చేశాను, కారులో పెట్రోల్ పోసే కారులో గ్యాస్ నింపితే నడవదు. గ్యాస్తో నడిచే కారులో నేను ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్నాను. ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్న తర్వాత దానికి గాలి కొట్టించుకోవాలి కదా, పెట్రోల్ పంపులో గాలి కొడతారు. నేను పెట్రోల్ పంపులో ఒక బండి తీసుకొని పోగానే అక్కడ పెట్రోల్ పోయడానికి ఒక అమ్మాయి ఉంది. సార్ పెట్రోల్ రండి సార్ అంటుంది. అమ్మాయి ఎలక్ట్రికల్ వెహికల్ అమ్మ, మరి పెట్రోల్ పంపులోకి ఎందుకు వచ్చారు సార్? దీంట్లో పెట్రోల్ పోయడానికి లేదు. వి నీడ్ టు ఫాలో ద రూల్స్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్. దానిని తయారు చేసిన వాడు ఎటువంటి ఇంధనముతోటి అది నడుచుద్దని తయారు చేశాడో అదే పెట్టాలి. మనము ఎటువంటి ఆహారం తినడానికి దేవుడు ఏర్పరచాడో అదే ఆహారంగా తీసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ఏర్పరిచినటువంటి కుటుంబము అంటే వాట్ ఈజ్ ఎ ఫ్యామిలీ? వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ? కెన్ సంబడి? ఏమేమి ఉంటాయి కుటుంబంలో? ఒక భర్త, ఒక భార్య, వారికి దేవుడిచ్చినటువంటి పిల్లలు. దీనిని మనం కుటుంబంగా చూస్తాం. మరి ఈ కుటుంబ వ్యవస్థ చరిత్ర మనం చూస్తే చరిత్రలో చాలా మార్పు చెందుతూ వచ్చింది. పాతకాలంలో ఫ్యామిలీ అని చెప్పనంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒక భర్త, ఒక భార్య, వాళ్ళ పిల్లలు కాదు, వాళ్ళ పిల్లలు ఒక ఇంట్లో కుటుంబము అని చెప్పనంటే ఒక తాతగారో లేకపోతే ముత్తాతగారో దగ్గర నుంచి వాళ్ళ పిల్లలందరూ కలిపి ఒక 50-60 మంది ఒక కుటుంబంగా ఉండేవాళ్ళు. ఇప్పుడైతే న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసినాయి. అండ్ ఐ హర్డ్ సంబడి టెలింగ్ డివైడెడ్ ఫ్యామిలీస్ కూడా వచ్చినాయట. నేను అక్కడ ఉంటాను, ఒక పిల్లని పెట్టుకొని, నువ్వెక్కడుండు, ఒక పిల్లని పెట్టుకొని, ఎప్పుడన్నా పండక్కి మనం కలుసుకుంటూ ఉంటాం. డివైడెడ్ ఫ్యామిలీ. కానీ దేవుని ఆశీర్వాదము, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎప్పుడు? వారు దేవుడు ఏ రీతిగా కుటుంబ వ్యవస్థను సృష్టించాడో ఆ క్రమములో ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదం. ఆ క్రమము దాటితే యు కెనాట్ ఎక్స్పెక్ట్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. యు మే అక్వైర్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోక సంబంధమైనటువంటి మెటీరియలిస్టిక్ సంపదను సంపాదించుకోవచ్చు. యు మే అక్వైర్, సంపాదించుకోవటం.
ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ అక్వైర్డ్, ఇట్ ఈస్ ఇంపోజ్డ్, గివెన్. దేవుడు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదము. నువ్వు సంపాదించుకున్నది కాదు. సంపాదించుకున్నది ఏదైనా సరే ఈ లోకములో మనము వదిలి వెళ్ళవలసిందే. నువ్వు ఏది సంపాదించుకున్నా, ఎంత సంపాదించుకున్నా అంతా కూడా చెత్త. పౌలు గారి మాటలో పెంట. వదిలేయాల్సిందే లోకములో. కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి దానిని మనతో పాటుగా పరలోకానికి మనము తీసుకువెళ్తాం. ఈ ఆశీర్వాదమును గురించి మనం చూస్తే ఆదికాండం 1వ అధ్యాయము 27వ వచనంలో చూస్తే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఇక్కడ చాలా అసలు ఆ మొదటి అధ్యాయంలోనే చాలా స్పష్టమైనటువంటి వివరణ దేవుడు ఇస్తున్నాడు. ఏంటి? ఉమెన్ ఈజ్ నో వే లోవర్ దెన్ ద మ్యాన్. దేవుడు ఎక్కడ కూడా స్త్రీని తక్కువ దానిగా చూడలేదండి. పురుషులు దయచేసి వారి హృదయాలలో నుంచి ఈ తలంపును తీసేయాలి. మా ఆవిడది ఏముంది, నాకు తెలియలేదు దానికి, దాని మాటలు పట్టించుకోకుండా వదిలేయండి. నో, దేవుడు అలా చెప్పడం లేదండి. దేవుడు స్త్రీని కూడా దేవుని పోలికలో సృష్టించాడు. దేవుని వాక్యంలో రాసినటువంటి మాట ఏమంటున్నాడు? స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను, వారిరువురిని దేవుడు తన స్వరూపమందు, దేవుడు తన స్వరూపమందు ముందు పురుషుణ్ణి సృష్టించాడు. ఆ తరువాత ఆ పురుషునికి సాటి అయిన సహాయముగా పురుషుని నుండి స్త్రీని. కాబట్టి వీరిరువురు కూడా స్త్రీనిగాను పురుషునిగాను వారిని దేవుడు సృజించెను అని దేవుని వాక్యము మనకు చెప్తా ఉంది. దీంట్లో 26వ వచనంలో చూస్తే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? స్త్రీని పురుషుణ్ణి ఇద్దరిని కూడా దేవుడు దేవుని యొక్క స్వరూపమందు దేవుని పోలిక చొప్పున దేవుడు సృష్టించినట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ మనము 28వ వచనం అర్థం చేసుకోవాలంటే ఏం అర్థం కావాలి మనకి? దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలిక మనలో ఉన్నంత కాలము దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుని యొక్క ఆశీర్వాదము ఎప్పటి వరకైతే వీరు ఆ దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపము, స్వభావము కలిగి ఉన్నారో అప్పటి వరకు వారు సంతోషము కలిగి ఉన్నారు. ఆదాము హవ్వ వారిరువురు సంతోషం కలిగి ఉన్నారు. వారిరువురి మధ్యలో సమాధానం ఉంది. వారు దేవునితో సమాధానము కలిగి ఉన్నారు. ఎప్పటి వరకైతే వీరిరువురు పాపము చేసి, గమనించండి, చాలాసార్లు వాక్యం చెప్పేటప్పుడు చాలా విషయాలు వివరంగా చెప్పడానికి సమయం ఉండదు. కాబట్టి దాన్ని ప్రిసైజ్గా చెప్తా ఉంటాం. ఆదాము పడిపోయాడు అంటాం. ఆదాము పడిపోయాడంటే అవ్వమ్మ పడిపోలేదా? ఇంకొక సందర్భం వస్తే ఏమంటారు? అవ్వమ్మే పండు తీసుకొచ్చి ఇచ్చింది. దిస్ ఈజ్ ఆల్ బ్లేమ్ గేమ్. దిస్ ఈజ్ ఆల్ బ్లేమ్ గేమ్. తప్పు నీదంటే నీది అని చెప్పుకోవడానికి మాట్లాడుకునే మాట తప్ప వారిరువురు ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ, ఈక్వల్ షేర్ హోల్డర్స్ ఫర్ ఫాలింగ్ ఇన్ టు సిన్. కుటుంబంలో పాపము ప్రవేశించడానికి ఎవరో ఒక్కళ్ళు పాపం చేయరండి. ఇరువురికి ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. పురుషుడికి స్త్రీకి ఇరువురికి కూడా సమానమైనటువంటి బాధ్యత కుటుంబాన్ని పాపము నుంచి కాపాడుకోవడానికి. వారిరువురు ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉన్నారు. అలాగే దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. అందుకని మనం అక్కడ చూస్తాము, చల్లపూటను దేవుడైన యెహోవా తోటలో సంచరిస్తూ వారితో కలిసి తిరుగుతున్నట్టుగా చూస్తాం.
ఒకసారి ఒక క్వశ్చన్ ఆలోచించండి, ఒక 2 minutes టైం తీసుకొని. రోజు కలిసి ఏం మాట్లాడుకుంటారు దేవుడును ఆదాం అవ్వ? మనకంటే ఈ రోజుల్లో ఇన్ని సీరియల్స్ ఉన్నాయి. పక్క వీధోళ్ళ గురించి, చర్చిలో వాళ్ళ గురించి ఎన్నో మాట్లాడుకోవచ్చు మనం. అప్పుడు ఏం మాట్లాడుకునేవాళ్ళబ్బా? రోజు ఏం మాట్లాడుకునేవాళ్ళు చెప్పండి? మనకంటే గాసిప్ చాలా ఉంది, పనికిరాని విషయాలు చాలా ఉన్నాయి మనం మాట్లాడుకోవడానికి. టైం సరిపోదు మనకు అసలు. దేవుడు ఎందుకు 24 గంటలే పెట్టాడు రోజుకని మనం బాధపడిపోతాం. చాలా విషయాలు ఇంకా నేను చెప్పాల్సింది చాలా ఉంది. పాపం ఫోను అయిపోద్ది, వేడెక్కిపోతూ ఉంటుంది ఫోను. చూస్తాం 45 నిమిషాలు మాట్లాడాం, ఇక్కడ కాలిపోతూ ఉంటుంది, సుర్రుమంటూ ఉంటుంది. ఇక్కడ ఫోన్ వేడెక్కిపోతుంది, ఛార్జింగ్ అయిపోయింది, మళ్ళీ చేస్తాలే నేను, మళ్ళీ ఛార్జింగ్ పెట్టి మళ్ళీ చేస్తాను. ఇంకా చాలా ఉంది చెప్పాల్సింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఏం మాట్లాడేవాడు? ఆదాము అవ్వలు ఏం మాట్లాడేవాళ్ళు? God was trying to put his heart into their heart. వాళ్ళు ఎలా జీవించాలి, ఎలా చేయాలి, ఏం చెయ్యకూడదు. బహుశా నిన్న మాట్లాడుకొని వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు ఏదో చేసి ఉంటారు. నెక్స్ట్ డే రాగానే ఫస్ట్ కాన్వర్జేషన్ అదే స్టార్ట్ అవుద్ది. ప్రభా నువ్వు నిన్న వెళ్ళగానే చూసావా ఆదాం ఏం చేశాడు? ఆయనకు చెప్తే అక్కడ వాళ్ళని కరెక్ట్ చేయడం, ఇలా చేయకూడదు, ఆదాం చేసిందే కరెక్ట్, నువ్వు తప్పు అర్థం చేసుకున్నావు. తప్పు ఆదాం తప్పు చేస్తే, ఆదామా నువ్వు చేసిన తప్పయ్యా, ఇలా చేయకూడదు. అవ్వమ్మా ఈ రకంగా నువ్వు అనకూడదు, ఇలా ప్రవర్తించకూడదు. దేవుడు తన హృదయాన్ని వారి హృదయంలోనికి ఇంపోర్ట్ చేస్తున్నాడు. వాళ్ళ హృదయంలోనికి ఆయన అంటే నరుని యొక్క హృదయము 6వ అధ్యాయంలో మనం చదువుకుంటాం కదా, వారి హృదయములలోని ఓహాంతయము ఎల్లప్పుడూ కేవలము. ఇది ఎప్పుడు? దేవునితో సహవాసం పోయిన తర్వాతనా? సహవాసం ఉన్నప్పుడు కూడా మన హృదయం ఆ రకంగానే ఉంది. దేవుడు అప్పటి నుంచే చూస్తున్నాడు. ఎవ్రీడే హీఈస్ ట్రయింగ్ టు కరెక్ట్ దెమ్, హీఈస్ ట్రయింగ్ టు బ్రింగ్ దెమ్ ఇన్ టు పర్ఫెక్షన్. ప్రతిరోజు వారికి దేవుడు వారితో మాట్లాడుతూ వారిని మరింతగా దేవుని యొక్క పోలికలోనికి. మీరు గమనించండి, చిన్న చిన్న ఎగ్జాంపుల్స్లో లోతైన విషయాలు తెలుస్తాయండి. మన పిల్లలు వచ్చారనుకోండి, జోహన్ వచ్చాడనుకోండి, వాళ్ళ నాన్నమ్మ ఫస్ట్ చేసేది ఏంటంటే వాడు జుట్టిట్టంటది. ఎందుకని? జుట్టు చెదిరిపోయింది. వచ్చిన ప్రతిసారి ఇట్లా అంటది, చొక్కా ఇట్లా లాగుద్ది, చొక్కా ఎక్కడికో ఎక్కిపోయి ఉంటుంది, ఆ చొక్కా లాగుద్ది. ప్యాంట్ ఎక్కడికో పైకి ఎక్కిపోద్ది, ప్యాంటు లాగుద్ది. వచ్చిన ప్రతిసారి వాడటు పరిగెట్టగానే వాడేదో దుమ్మంటించుకొని వస్తాడు, దులుపుద్ది. దిస్ ఈస్ హౌ వీఆర్ గ్రూమింగ్ దెమ్. గాడ్ ఈజ్ గ్రూమింగ్ హిస్ చిల్డ్రన్. తన పిల్లలను సరిచేస్తూ ఉన్నాడు దేవుడు ప్రతిదినము. కనుక ఎవరైతే ఆ రకంగా దేవుని యొద్ద నుండి విని దేవుని హృదయములో ఉన్న విషయాలు తన హృదయములోకి తీసుకుంటున్నాడు, వాళ్ళని గురించి దేవుడు ఏమంటున్నాడు? నా హృదయానుసారి. ఎప్పుడైతే దేవుని నుంచి మనం తీసుకుంటున్నామో మనము దేవుని మార్గాలలో నడుస్తూ ఉంటాం. నాట్ పర్ఫెక్ట్లీ చక్కగా నడుస్తున్నామని అనుకోవద్దు, కానీ హృదయము దేవుని మాటలతో నింపబడింది కాబట్టి ఈ హృదయం కూడా చెప్తూ ఉంటుంది, నువ్వు ఈ రకంగా దేవుని వాక్యములో నడువు, దేవుని మార్గాలలో నడువు. పర్ఫెక్ట్గా నడవకపోయినా ప్రయత్నం చేస్తూ ఉంటాము. దేవుడు ఇంకొంచెం పర్ఫెక్షన్లోనికి మనకి నేర్పిస్తూ ఉంటాడు. అందుకనే వాక్యంలో దేవుడు చాలా మాటలు చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 6వ వచనం. ఆయన మార్గములలో నడుచుకున్నట్లును
ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. ఈ ఆజ్ఞలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎప్పుడు వస్తాయి? గాడ్ విల్ టీచ్ యూ ఇఫ్ యు గివ్ టైమ్ టు గాడ్. కుటుంబములో జరగాల్సింది ఏంటంటే, కుటుంబము దేవునికి సమయం ఇవ్వాలి. సో దట్ గాడ్ విల్ టీచ్ యూ హిజ్ వేస్. తన మార్గములను దేవుడు నీకు బయలుపరచునట్లుగా కుటుంబము దేవునికి సమయం ఇవ్వాలి. దీన్నే మనము ఫ్యామిలీ ప్రేయర్ అంటాం. బట్ ఇట్ టుక్ ఎ డిఫరెంట్ షేప్. కుటుంబ ప్రార్థన అని చెప్పనంటే మనకు అలవాటు అయిపోయింది ఏంటంటే, కాసేపు ఒక 2 పాటలు పాడుకోవాలి, వీలైతే ఒక వాక్యం చదువుకోవాలి, అందరం ప్రార్థన చేయాలి. దాంట్లో కూడా మనం చాలా కంజూస్ వాళ్ళమండి. మనం రోజు అందరం ప్రార్థన చేయొద్దు. ఈరోజు నేను చేస్తాను, రేపు నువ్వు చెయ్యి, ఎల్లుండి జయరాజ్ చేస్తాడు, అవతల రోజు ప్రియాంక చేసుద్ది, ఒకరోజు జోహంతుడు చెప్పిద్దాం. నాట్ ఎవ్రీ డే వీఆర్ ప్రేయింగ్, వీఆర్ స్పెండింగ్ టైం విత్ గాడ్. దాంట్లో వంతులు వేసుకుంటున్నాం ఫ్యామిలీ. కుటుంబంలో మన పిల్లలకు మనం నేర్పించాలి దేవునితో సమయం గడపటం, దేవునితో వ్యక్తిగతంగా సమయం గడపటం. దే నీడ్ టు అండర్స్టాండ్. చిన్నపిల్లలప్పటి నుంచే మన పిల్లలకు మనం నేర్పించాలి. దే నీడ్ టు అండర్స్టాండ్ దట్ గాడ్ ఈజ్ హియరింగ్ దేర్ ప్రేయర్. వారి ప్రార్థన దేవుడు వింటున్నాడు అనేది ఆ చిన్న వయసులోనే వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మనం నేర్పించాలి. డ్యూటెరోనమీ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 9వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు నీకు నేర్పిస్తాడు. నీవు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచినట్లయితే దేవుడు నిన్ను తనకు ప్రతిష్ఠిత జనముగా ఏర్పరచుకుంటాడు. గాడ్ విల్ సే మై ఓన్ పీపుల్, నా స్వజనము, నా సొత్తైన ప్రజలు. ఎంత అద్భుతమైన మాట. కెన్ వి ఎక్స్పెక్ట్ దిస్ వర్డ్ ఫ్రమ్ గాడ్ ఫర్ మీ, ఫర్ యూ? మన కొరకు ఇశ్రాయేలు జనాంగముల గురించి దేవుడు అన్నాడు, నా సొత్తైన ప్రజలు. నిన్ను ముట్టినవాడు. మరి మన గురించి చెప్తున్నాడా దేవుడు ఆ మాట? మనం దాన్ని క్లెయిమ్ చేస్తున్నాం. దేవుని వాక్యం ఎట్లుందండి? నిన్ను ముట్టినవాడు నన్ను కనుపాపను ముట్టినట్లే అని దేవుడు అన్నాడు. కాబట్టి నన్ను ముట్టినవాడు దేవుని కనుపాపను ముట్టినట్టు మనకు మనం అనుకుంటున్నాం. కానీ మనకు మనం అనుకోవడం కాదు. నేను చెక్ బుక్ తీసుకెళ్ళి సంతకం పెట్టి బ్యాంకులో ఇచ్చాననుకోండి, పైసలు లేవు సార్ అంటాడు. We need to ensure that money is there in our account before I give check. నేను బ్యాంకుకి వెళ్ళి చెక్ ఇచ్చే ముందు నా అకౌంట్లో డబ్బులు ఉండేటట్టుగా చూసుకోవాలి. నన్ను ముట్టిన వాడు దేవుని కనుపాపను ముట్టినట్టే అనే వాగ్దానాన్ని నేను క్లెయిమ్ చేయాలంటే ఐ నీడ్ టు హ్యావ్ సచ్ ఎ కనెక్షన్ విత్ గాడ్. దేవునితో అటువంటి సంబంధము, అటువంటి సహవాసము, అటువంటి రిలేషన్షిప్ నేను కలిగి ఉండి దేవునితో ఆ సర్టిఫికెట్ తీసుకోవాలి. నిన్నెవడన్నా ముడితే నా కనుపాపను ముట్టట్టు నేను చూసుకుంటా పో అని దేవుడు చెప్పాలి. ఎప్పుడు కలుగుతుంది ఇది? మనము ఆయన ప్రతిష్ఠిత జనముగా ఉన్నప్పుడు. 119వ కీర్తన 3వ వచనం చదవండి. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. ఎవరైతే దేవునితో సమయం గడిపి
దేవుని యొద్ద నుండి దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క హృదయమును నేర్చుకుంటారో వారు ఆయన మార్గములో నడుచుకొనొచ్చు, ఆయనకు ప్రతిష్ఠిత జనముగా ఉంటారు. ఎవరైతే ఆయన మార్గములలో నడుస్తున్నారో వారు ఏ పాపము చేయరు. మొదటి వచనం నుండి చదవండి ఇప్పుడు. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించుచు నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యులు. చదవమ్మా. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. ప్రియమైన దేవుని సంగమా, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు, ఆయనను వెంబడించువారు, ఆయనను అనుసరించువారు, ఆయనతో కలిసి నడిచేటువంటి వారు, వారు ఇప్పుడు మూడో మాట చెప్తున్నాడు, వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపము చేయకుండా వాళ్ళు ఉంటారు. ఎంతకాలమైతే నీవు నీ కుటుంబము ఆ రకంగా దేవుని మార్గములో నడుస్తూ ఉంటారో, ఎంతకాలమైతే నీవు నీ కుటుంబము దేవునితో సహవాసము కలిగి ఉంటారో వాళ్ళు ఎలాగుంటారంట? మొదటి కీర్తన మొదటి 3 వచనాలు చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఇదే కదండి ఇప్పుడు దాకా మనం చదువుకుంది. ఆయన హృదయము మన హృదయంలోనికి వస్తే, ఆయన వాక్యము మన హృదయంలో ఉంటే, ఆయన ఆజ్ఞలు శాసనములు మన హృదయంలోనికి వచ్చినట్లయితే మనము ఆయన మార్గములలో నడుస్తాము. వాళ్ళు ఎలాగుంటారు? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. చాలమ్మా. ఎంతకాలం అయితే మనము దేవునితో సహవాసము కలిగి ఉంటామో అంతకాలము మన యొక్క స్థితి ఈ రకంగా ఉంటుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. కానీ మరి దుష్టుడు ఊరుకుంటాడా? వాడు ఊరుకుంటాడా? నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నీవు చక్కగా పచ్చగా ఫలిస్తూ అభివృద్ధి చెందుతూ ఉంటే సైతాన్ ఊరుకుంటాడా? ఊరుకోడు. వాడు ఇది నిజమా అంటాడు. వచ్చి ఒక్కటే మాట వాడికి వచ్చింది, ఒక్కటే ఒక్క మాట, ఇది నిజమా? మనకు డౌట్ వచ్చింది. చాలాసార్లు నేను కూడా మిమ్మల్ని చెప్పండి అమ్మా అనగానే మీకు డౌటు, ఏం చెప్తే పాస్టర్ని ఏమనుకుంటాడు అని చెప్పని మీకు తెలుసు. కానీ మీరు ఇది నిజమా అనగానే ముందు ఒక డౌట్ మొదలవుద్ది అనమాట. నిజం కాదేమో, ఇది అబద్ధమేమో. వాడు నిజమా అని అడిగితే నిజమేరా బాబు అని అంటే ఏమైంది? నోరు మూసుకొని వెళ్ళిపోయేవాడు వాడు. నిజమే, మా దేవుడు చెప్పాడు. అవ్వమ్మ చెప్పిన సమాధానంలో ఆ ఒక్క మాటే ల్యాకింగ్. నిజమే అని కాన్ఫిడెంట్గా చెప్పలా. ఇది తినుదినమున నిశ్చయముగా మీరు చచ్చెదరని దేవుడైన యెహోవా మాతో చెప్పాడు అని తప్ప, ఎస్ దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ ట్రూత్, నా దేవుడు ఇది చెప్పాడు ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా చెప్పుంటే వాడు నోరు మూసుకొని వెళ్ళిపోయాడు. వాడు మనందరి దగ్గర చేసేది ఇదే, ఇది నిజమా? ఎప్పుడైతే ఈ క్రమం తప్పుద్దో, ఎప్పుడైతే ఈ డౌట్ మనలోనికి వస్తుందో అప్పుడేమవుద్ది? 4వ వచనం ఇప్పుడు చదవమ్మా. ఎవరండి దుష్టులు? దుష్టులు ఎవరు? దుష్టుని ఆలోచన చొప్పున నడిచినటువంటి వాడు దుష్టుడైపోయాడు. ఇక్కడ ఇప్పుడు దాకా దుష్టుని ఆలోచన చొప్పున నడవక దేవుని ఆలోచన చొప్పున నడుస్తూ ఉంటే
నువ్వు దేవుని బిడ్డలాగా ఉన్నావు. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నావు. నీటి కాలవల యోరన నాటబడినదైనటువంటి చెట్టు వలె ఉన్నావు. దేవుని యొక్క కృప కాపుదల భద్రతలో ఉన్నావు. కానీ ఎప్పుడైతే దుష్టుని ఆలోచనకు చెవియొగ్గావో, వాడు చెప్పిన మాట ఎప్పుడైతే విన్నావో, అప్పుడు దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలి. ఇప్పుడు దాకా ఎట్లున్నారు? ఇప్పుడు దాకా నీటి కాలువల యోరన నాటబడినటువంటి చెట్టు. నాటబడినటువంటి చెట్టు మీద ఎంత గాలి వచ్చినా ఏం కాదండి. ఎందుకంటే వేర్లు భూమిలో ఉన్నాయి, బలంగా ఉన్నాయి, పచ్చగా ఉంది. పచ్చటి చెట్టుకి బలం ఎక్కువ. ఎండు కొమ్మ అయితే ఇట్లా విరగొట్టచ్చు, పచ్చటి కొమ్మను విరగొట్టలేం. కానీ ఎప్పుడైతే దేవునితో సహవాసం పోతుందో, ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలను మనం మర్చిపోతామో, ఎప్పుడైతే మన స్వంత ఆలోచన మనం ప్రారంభిస్తామో, దుష్టుని యొక్క ఆలోచన ప్రారంభమవుతుంది. దుష్టుని యొక్క ఆలోచన ఎప్పుడైతే మనలోనికి వస్తుందో, దుష్టులు అలాగునుండక ఇప్పుడు ఏమైపోయారు? ఇప్పుడు దాకా నాటబడిన చెట్టు ఇప్పుడు గాలి చెదరగొట్టు పొట్టు. ఇప్పుడు దాకా ఫలమిచ్చు చెట్టు ఇప్పుడు దేనికి పనికిరాని చెత్త, గాలికి ఎగిరిపోయే చెత్త. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దీనిని జయించాలంటే ఏం చేయాలి? మన కుటుంబము దేవునిలో స్థిరంగా ఉండాలంటే, దుష్టుని యొక్క అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తి గలవారుగా మన కుటుంబం ఉండాలంటే, గమనించండి, కుటుంబంలో మనం ఇప్పుడున్న కుటుంబాల్లో నలుగురు, మ్యాక్సిమం 5 కదండి. భార్య భర్త, 2 లేకపోతే 3 పిల్లలు, మ్యాక్సిమం 5. రిమెంబర్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. అపవాది ఎప్పుడు ఒక్క దారిలో రాడండి. ప్రతిసారి అవ్వమ్మ దగ్గరికే వచ్చి ఇది నిజమా అనడు. నిందించకండి అవ్వమ్మని. sometimes he may come into my family through me. Sometimes he may use my wife. Sometimes he may use my son. ఒకసారి నా కొడుకుని వాడుకుంటాడు. అందరము లోకంలోనికి వెళుతున్నాం కాబట్టి అందరము ఈక్వల్గా అపవాదికి ఎక్స్పోజ్ అవుతున్నాం. అందరము ఈక్వల్గా అపవాదితోటి లోకముకు ఎక్స్పోజ్ అవుతున్నాం. కాబట్టి కుటుంబం అంతా కూడా అపవాది మన మీద పెట్టినటువంటి ప్రతిదాన్ని ప్రతిరోజు కడుక్కోవాలి. ఎలా జరుగుతుంది? ఎలా జయించాలి దీన్ని? అపవాది మన కుటుంబంలోనికి ప్రవేశించి తీసుకువచ్చేటువంటి శ్రమను ఎలా జయించాలి? పోయిన వారం కూడా కొద్దిగా ఈ మాటలు మనం చదువుకున్నాం. ఒకరినొకరు బలపరుచుకోవాలి. ఒకరినొకరు మనము బలపరుచుకోవాలి. ఒకరినొకరం హెచ్చరించుకోవాలి. హెచ్చరించుకోవడం అంటే నాట్ పాయింటింగ్ అవుట్, ఇదిగో నువ్వు ఈ తప్పు చేస్తున్నావు అంతం కాదు. ఒకళ్ళొక్కళ్ళము ఈ తప్పు జరిగితే మన కుటుంబానికి జరిగేటువంటి నష్టం ఏంటి, మనం ఎలా దీనిలో నుంచి బయటపడాలి, ఇట్ ఈస్ వాట్ ఐ మీన్ టు సే, ఇది అంటే అందరి యొక్క సామూహిక బాధ్యత, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. కుటుంబము దేవునిలో నిలిచి ఉండడము ఎవరో ఒక్కళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదండి. ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. మరి మనం ఇంకా ఒకరినొకరం ప్రేమించుకోవాలి. చాలాసార్లు కుటుంబాల్లో సమస్య ఎక్కడే వస్తుందండి. కుటుంబంగా మనం కలిసి ఉంటాం, ఎస్ కుటుంబంలో నేను తప్పు చేస్తున్నాను, ఐ డూ అగ్రీ, నేను తప్పు చేస్తున్నాను. దానిని బట్టి
కుటుంబంలో మిగతా వారు నన్ను ద్వేషించటం కూడదు. నేను ఎట్లా ఉన్నా సరే కుటుంబము ప్రేమించి నన్ను ప్రభువులోనికి నడిపించాలి. మనలో ఏ ఒక్కరమైనా సరే మరి ఇంకా ఒకరినొకరము ఘనపరుచుకోవాలి. ఒకరినొకరు మనం ఏం చేస్తాం? కించపరుచుకుంటాం. నా భార్య అండి, భార్యను గూర్చి తక్కువగా మాట్లాడతాం. ఒకవేళ భర్త తప్పులో ఉంటే, భర్త ఏదన్నా దేవునికి వ్యతిరేకంగా ఉంటే, మా ఆయన అండి, ఒకరినొకరము కించపరుచుకుంటూ ఉంటాం. నో, ఒకరినొకరు ఘనపరచుకోండి, ఒకరినొకరు ప్రేమించండి. ఇంకా ఒకరికొకరు బోధించుకోవాలి. ఇంట్లో కుటుంబంలో జరగాల్సింది ఏంటంటే ఒకరికొకరు దేవుని వాక్యం బోధించుకోవాలి. విన్నా వినకపోయినా దేవుని వాక్యాన్ని బట్టి మరల మనం హెచ్చరిస్తూ ఉండాలి. దేవుని వాక్యమును మనము కలిసి ధ్యానం చేయాలి. ఒక మాట దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో స్త్రీ పురుషునికి లోబడి ఉండాలి. స్త్రీ మౌనముగా ఉండవలసింది. ఇది ఎక్కడి గురించి? సంఘములో నుంచి. చాలాసార్లు ఇది అంటే దీన్ని కొంచెము క్రిటికల్గా చూసుకోవాల్సినటువంటి మాట. చాలా సంఘాల్లో స్త్రీ బోధించటము నిషేధించబడింది. స్త్రీ వాక్యం చెప్పకూడదండి. వాక్యంలో ఉంది కదండి, స్త్రీ మౌనముగా ఉండాలి తప్ప బోధించడానికి అధికారం ఇవ్వటం లేదని పౌలు చెప్పాడు కదండి. కాబట్టి స్త్రీ వాక్యం చెప్పకూడదు అని చెప్పని అంటారు. కానీ వాక్యము చెప్పుటకు తగినటువంటి జ్ఞానము స్త్రీకి దేవుడు ఇచ్చినప్పుడు స్త్రీ తన్ను తాను వాక్యములో బలపరుచుకొని వాక్యానుసారముగా జీవించుటకు ప్రయత్నం చేస్తూ ఉంటే, ఐఎమ్ నాట్ టెలింగ్ షీ మస్ట్ బి పర్ఫెక్ట్, ఎందుకంటే ఇక్కడ ఎవరూ పర్ఫెక్ట్ లేరు. స్త్రీ పురుషునితో సమానంగా వాక్యములో స్థిరంగా నిలిచి ఉండడానికి ప్రయాసపడుతున్నట్లయితే అట్టి స్త్రీ సంఘములో బోధించవచ్చు. సంఘములో బోధించేటప్పుడు సంఘములో ఎలాగుండాలి? ముసుగు వేసుకుని ఉండాలి. దానికి సంబంధించినటువంటి కొన్ని వివరాలు వేరే రకంగా ఉన్నాయి. స్త్రీ కుటుంబము విషయానికి వచ్చేటప్పటికి తన పురుషునికి లోబడి ఉండాలి. కలిసి దేవుని వాక్యం ధ్యానించాలి, కలిసి ప్రార్థించాలి. దీని గురించి ఒక వాక్యం చదువుకుంటే 128వ కీర్తన 3వ వచనం, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఈ వచనాన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఈ భోజనపు బల్ల దగ్గర ఏం జరగాలండి? యూజువల్లీ వెస్ట్రన్ కంట్రీస్లో ఈ డైనింగ్ టైం ఈజ్ వెరీ ప్రైమ్ టైం. మనలాగా భోజనం పెట్టుకొని గబగబగబ తినేసేసి లేచి వెళ్ళిపోరు. దే స్పెండ్ టైం. దట్ ఈజ్ ద టైం చిల్డ్రన్ విల్ ఆస్క్ దేర్ డౌట్స్ విత్ పేరెంట్స్. అక్కడే టైం దొరుకుద్ది వాళ్ళకి. ఆ భోజనపు బల్ల దగ్గరే పిల్లలు, డాడీ ఇదేంటి, ఇది ఇలా చెయ్యొచ్చా, చెల్లి ఇట్లా అంటుంది, తమ్ముడు ఇట్లా అంటున్నాడు, ఇవన్నీ వాళ్ళ డౌట్స్ అక్కడ క్లియర్ చేసుకుంటారు. వాట్ ఐ మీన్ టు సే హియర్ ఈస్, దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ భోజనపు బల్ల దగ్గర నీ పిల్లలు ఒలీవ మొక్కల వాళ్ళు ఎప్పుడు ఉంటారు? God is trying to implant his heart into our heart. Say my heart. దేవుడు తన హృదయాన్ని నా హృదయంలోనికి ఆయన పెడుతున్నప్పుడు మరి నా పిల్లలకి ఎక్కడ నేర్పించాలి? నేను నా పిల్లలకు ఆ హృదయం రావాలి కదా. నా పిల్లలకు ఆ హృదయం రావాలని చెప్పనంటే నేను దేవుని యొద్ద నుండి పొందుకున్న దానిని నేను తిరిగి నా పిల్లలకు నేర్పించాలి. అందుకనే
ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 18వ వచనం నుండి 21వ వచనం దాకా ఏమంటున్నాడు గమనించండి. ఈ నా మాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను. నీవు నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచునప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. 19వ వచనం ఒకసారి చూడండి ఏముంది. నీవు నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచునప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచునప్పుడు ఎవరితోటి? మీ పిల్లలకు నేర్పి. అంటే నీవు నీ ఇంట కూర్చుండునప్పుడు నీ పిల్లలు నీతోటి ఉండాలి. నీవు నీ త్రోవను నడుస్తున్నప్పుడు నీ పిల్లలు నీతో ఉండాలి. నీవు పండుకొనున్నప్పుడు నీ పిల్లలు నీతో ఉండాలి. నీవు లేచినప్పుడు నీ పిల్లలు. ప్రతి స్థితిలో కూడా మన పిల్లలు మనతో పాటుగా, అంటే నేను ఆఫీసుకు పోతా ఉంటే మా పిల్లల్ని ఆఫీసుకు తీసుకోవడం కాదండి. ద వే ఐ వాక్, దేవుని మార్గములలో నేను నడుస్తూ నా పిల్లలు ఆ మార్గంలో లేకుండా ఎక్కడన్నా తప్పు చేస్తుంటే ముందు నన్ను నేను సరి చేసుకోవాలి. నేను దేవుని మార్గంలో ఉండేలాగా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం నా భార్య ఎట్లా ఉందో నేను చూసుకోవాలి. ఒకవేళ నేను తప్పు చేస్తుంటే నా భార్య నన్ను సరి చేయాలి. అయ్యా ఇదిగో ఈ రకంగా చేస్తున్నావు, ఇది మంచిది కాదు, దేవుని వాక్యం ఎట్లాగుందని భార్య నన్ను హెచ్చరించాలి. ఒకరినొకరు హెచ్చరించుకుంటూ మేమిద్దరం దేవుని మార్గంలో ఉండాలి. ఉండి పిల్లలు ఏం చేస్తున్నారో గమనించుకుంటూ పిల్లలకు దేవుని మార్గము మనము నేర్పించాలి. అది భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. మన పిల్లలకు మనం నేర్పించాలి, టీచ్ చేయాలి. పోయిన వారం ఇదే నేను జ్ఞాపకం చేశాను. సండే స్కూల్లో ఇదే నేర్పిస్తున్నారా? ఈ బూతులు మాట్లాడుతున్నావు నువ్వు? మనం మాట్లాడితే కదా మన పిల్లలకు నేర్చుకునేది. మనం ఏ భాష మాట్లాడుతున్నామో ఆ భాష మన పిల్లలకు వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, సండే స్కూల్లో ఉండే గంట సమయం, ఎస్ ఇట్ విల్ ఇంపాక్ట్, బట్ ద టైమ్ వీఆర్ స్పెండింగ్ ఎట్ ఫ్యామిలీ ఈజ్ హ్యావింగ్ మోర్ ఇంపాక్ట్ ఆన్ అవర్ చిల్డ్రన్. అందుకనే మన పిల్లలు మన భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. వీ నీడ్ టు టీచ్ దెమ్ ఇన్ ద ఫ్యామిలీ. ఎప్పుడైతే ఇందాక జ్ఞాపకం చేసుకున్నాం కదా, ఎప్పుడైతే ఈ క్రమం తప్పుతుందో అప్పుడు మనము దుష్టులు అలాగుననుండక, ఎందుకు? దుష్టుని ఆలోచన చొప్పున మనం చేస్తున్నాం. దీన్ని మనము అగైన్ కరెక్టివ్ మెజర్స్. ఎప్పుడైతే సైతానుడు కుటుంబంలో ఎవరో ఒకరి ద్వారా, గమనించండి, కుటుంబంలో ఉన్న సంతోషం ఎందుకు పోద్దండి? ఎవరో ఒకళ్ళం కారణమవుతాం, ఎవరో ఒకళ్ళం అపవాదికి స్థలం ఇస్తాం. స్థలం ఇవ్వగానే, పోయిన వారం నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుందా? ఆఫీస్ నుంచి వస్తాను, రాగానే హెల్మెట్ తీస్తూ ఉంటాను. పాస్టర్ అమ్మంటది, హెల్మెట్ అక్కడ పెట్టు. రోజు పెడతానుగా, నువ్వు చెప్పేది ఏంది నాకు తెలవదా? ఎందుకు? నేను ఎక్కడో ఏదో సైతాను నాకు ఎక్కడో ఒక చిన్న డాట్ ఇచ్చాడు. వాడు ఎక్కడో నాకు కొంచెం ఆఫీసులో ఎవరితోటో చిన్న ఘర్షణ, ఏదో గట్టిగా మాట్లాడడము, ఏదో కోపము, ఏదో డబ్బుల్లో, ఏదో రకరకాలైనటువంటి పరిస్థితులు లోకంలో వస్తాయి. ఆ కోపంలో నేను ఇంటికి వస్తాను, ఆమె మామూలుగానే చెప్పింది హెల్మెట్ అక్కడ పెట్టనింది. ఏంది నువ్వు చెప్పేది నాకు? ఓయ్యో నేనేమన్నా నిన్ను? హెల్మెట్ అక్కడ పెట్టంటే అంత కోపం ఏంది? ఊర్లో కోపం అంతా ఇంటికి తీసుకొస్తావేంది? ఆమె ఇంకొంచెం కోపంతో మాట్లాడు. నోరు ఎక్కువ అవుతుంది ఏంది? తిండి ఎక్కువ అయిందా? నేను ఇంకొంచెం మాట ఎక్కువ అంటాను.
నువ్వు పెట్టే తిండికి నోరు కూడా ఎక్కువ అవుతులే నాకు. ఇంతేనండి జరిగేది? ఇదేనా కాన్వర్సేషన్ ఇళ్లలో జరిగేది మనకి? ఏమన్నా ఉందా ఇక్కడ? కొట్లాడుకోవాల్సిన సబ్జెక్ట్ ఏమన్నా ఉందా? కానీ అపవాది ఎవరో ఒకరి ద్వారా ఇంటిలో ఉన్న సంతోషం, ఇక ఆ రాత్రి అంతా ఇద్దరం మాట్లాడుకోరు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. మన ఇంట్లో ఉండాల్సిందేంటి? సంతోషము, సమాధానము. దేవుని యొక్క సన్నిధానం ఎక్కడుంటుందో అక్కడ సంతోషము, సమాధానం ఉండాలి. కానీ ఉండదు. కారణం, అపవాది మన ద్వారా మన కుటుంబంలో కార్యం చేస్తున్నాడు. దీన్ని అగైన్ వీ నీడ్ టు హ్యావ్ కరెక్టివ్ మెజర్స్. ఎందుకు ఈ రకంగా జరిగింది గమనించండి. మనకొక మాట మనం చదువుకుంటుంటాం, నీవు ప్రార్థించినప్పుడు, సాయంకాల నైవేద్యం అర్పించినప్పుడు నీ సహోదరునితో నీకు వ్యాజ్యము, వివాదము, కోపము, కొట్లాట ఏదైనా ఉన్నట్లయితే నీ అర్పణ అక్కడే వదిలి ముందు వెళ్ళి వానితోటి సమాధాన పడిరా. ఎప్పుడండి మనం దీని గురించి, బలి అర్పణల గురించి మనం ధ్యానం చేసినప్పుడు మనం దీన్ని అర్థం చేసుకున్నాం. సాయంకాల నైవేద్యము, ఈవినింగ్ ప్రేయర్. దీని అర్థం ఏంటంటే, కుటుంబంలో ఏ కొట్లాట ఉన్నా కానీ బిఫోర్ సన్సెట్, బిఫోర్ యూ గో టు బెడ్, క్లోజ్ ఇట్. అక్కడే ఆ సాయంకాలమే అయిపోవాలి. పొద్దున మళ్ళీ లేచి ఆమె టీ పట్టుకొచ్చింది అనుకోండి, నిన్నేంది అన్నావు నువ్వు, నిన్న నాకు బుద్ధి లేదన్నావు నువ్వు, మళ్ళీ మొదలు వాళ్ళ తాత ముత్తాతల దాకా తీసుకెళ్తాం. వీ షుడ్ నాట్ డూ దట్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకరినొకరు క్షమించుకుంటూ, ఏనాటి కీడు వేరే వాటి గురించి కాదండి, ఇది మన కుటుంబాల గురించి. ఈరోజు కీడు ఈరోజు వదిలేసేసి అపవాదికి బుద్ధి చెప్పండి. ఒరేయ్, నిన్న నువ్వు చేసిన పనికి మాలిన పని చాలు మా ఇంట్లో, అది నిన్న అయిపోయింది. టుడే ఈజ్ ఎ ఫ్రెష్ చాప్టర్. ఇశ్రాయేలీయులకు అస్తమయము నుండి అస్తమయము వరకు దేవుడిచ్చినటువంటి క్రమం కాబట్టి దేవుడు దీన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఎవ్వరం కూడా నిన్నటి ఇష్యూని మళ్ళీ ఈరోజు తీసుకోవద్దండి కుటుంబాల్లో. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఎవ్వరం పర్ఫెక్ట్ కాదండి, కుటుంబంలో ఎవ్వరము పర్ఫెక్ట్ కాదు. ఎవరి తప్పులు వాళ్ళకుంటాయి, ఎవరి లోపాలు వాళ్ళకుంటాయి, ఎవరి బలహీనతలు వాళ్ళకుంటాయి. బట్ గాడ్ మేడ్ ఇట్ ఎ ఫ్యామిలీ. ఒక వాక్యం చాలాసార్లు బ్రదర్స్ చదువుతూ ఉంటారు, స్త్రీ బలహీనమైన ఘటమని ఎంచి. చదువుతారు ఒకసారి? ఐ థింక్ 1 పేతురు పత్రిక 7వ వచనం అనుకుంటాను. మొదటి 6 వచనాలు చదవండి. అక్కడ స్త్రీలను గురించి చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. ఐ విల్ టేక్ 10 more minutes. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము. అటువలే స్త్రీలారా, యాక్చువల్గా ఈరోజు సబ్జెక్ట్ కాదు, బట్ ఈ రిలవెంట్గా ఈ టాపిక్ తీసుకోవడం కొరకు నేను దాన్ని తీసుకుంటున్నాను. నేను నెక్స్ట్ వీక్ ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ ఆన్ ద పొజిషన్స్ ఇన్ ఫ్యామిలీ. కుటుంబంలో భర్త పొజిషన్ ఏంటి, భార్య పొజిషన్ ఏంటి, పిల్లల పొజిషన్ ఏంటి, ఎవరికి లోబడాలి, ఎలా లోబడాలి, నెక్స్ట్ వీక్ మనం ధ్యానం చేద్దాం. బట్ అప్పుడు నేను దీని గురించి ఎక్కువ డీటెయిల్గా మాట్లాడతాను. ఇక్కడ మనం చదువుకుంటే, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడండి? అవిధేయులైన మీ స్వపురుషులకు, వాక్యమునకు అవిధేయులైన మీ స్వపురుషులకు మీరు లోబడి ఉండండి. నీ భర్త మంచివాడైతే, నీ భర్త వాక్యానుసారంగా జీవిస్తున్న వాడైతే, నీ భర్త దేవునితో సహవాసం చేస్తున్న వాడైతే వానికి లోబడండి.
లేకపోతే మీరు లోబడకండి అని వాక్యం చెప్పడం లేదు. నీ భర్త అవాక్యమునకు అవిధేయుడైన వాడైనప్పటికీ మీరు మీ పురుషులకు లోబడి ఉండండి. అప్పుడు దానిని బట్టి అవిధేయులైనటువంటి మీ పురుషులు, చదవండి ఒకసారి 2వ వచనం, వారు అవిధేయులైనటువంటి మీ భర్త భయముతో కూడినటువంటి మీ ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవలవచ్చును. ఇంకా జడలల్లు కొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా నుండక సాధువైనట్టియు మృదువైనట్టియు గుణమును అక్షయమైన అలంకారములు గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిది. ఆ ప్రకారము శారా అబ్రహామును తన యజమానుని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు మీరు పిల్లలగుదురు. కాబట్టి అబ్రహాము యొక్క సంతానము అంత మాత్రమేనా? మనము శారా యొక్క సంతానము కూడా. అబ్రహాము యొక్క సంతానం ఏ రకంగానయ్యామో స్త్రీలు శారా యొక్క ప్రవర్తనను చూచి ఆమెను బట్టి ఆమె ప్రకారంగా మీరు కూడా ఆమెకు పిల్లలవ్వాలి. ఇప్పుడు 7వ వచనం చదవండి. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయము. ఇక్కడ ఒక మాట బ్రదర్స్ అందరూ కూడా అర్థం చేసుకోవాలండి. చాలాసార్లు వాక్యంలో ఏం చెప్తారంటే స్త్రీని బలహీనమైన ఘటమని ఎంచి, అంతే కదండి చెప్పేది, అంతేనా? am I రైట్? వాట్ బ్రదర్? కానీ ఇక్కడ ఏమంటున్నాడు? వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. డోంట్ బైసెక్ట్ ఆర్ ఇంటర్సెక్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ ఇష్టం వచ్చినట్టు కట్ చేసి ముక్కలు చేసి అంటించుకోవద్దు. ఏమన్నాడు ఇక్కడ? నీకంటే ఎక్కువ బలహీన ఘటము అంటే అర్థం ఏంటండి? యు ఆర్ ఆల్సో, పురుషుడు కూడా వీకర్ వెజలే, స్త్రీ మరి ఎక్కువ వీకర్ వెజల్, అంతే. ఎక్కడ కూడా పురుషుడు బలమైన ఘటం అని చెప్పని అంటల్లా, అన్నాడండి బ్రదర్స్? హలో, స్త్రీ బలహీనమైన ఘటమే, కానీ నీవు కూడా బలహీనమైన ఘటమే. అవ్వ మొక్కతే పాపం చేయలా, పండు తీసుకొచ్చి దానిని ఖండించకుండా ఆ పండు తిన్న ఆదాము కూడా ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. డూ ఐ మేక్ సమ్ సెన్స్? సిస్టర్కి బాగుందేమో. ఎస్ ఎస్, వాక్యం అది చెప్తుందండి. వాక్యం అదే చెప్తుంది. స్త్రీ నీకంటే మరి ఎక్కువ బలహీనమైన ఘటమని ఎంచి ఆమెను ఏం చేయాలంట? అవమానించి, కాదండి సన్మానించాలా? బలహీనమైన ఘటమని చెప్పానంటే సన్మానించాలండి. ఎస్, ప్యాకింగ్ మీద ఉంటుంది చూడండి, గ్లాస్ హ్యాండిల్ విత్ కేర్ రాసి ఉంటుందా? ఫ్రాజైల్, బీ కేర్ఫుల్, డు నాట్ స్టాక్ మోర్ దాన్ 3 లేయర్స్. ప్రతి ప్యాకింగ్ మీద ఇట్లాంటి కండిషన్స్ రాసి ఉంటాయండి. గ్లాస్ హ్యాండిల్ విత్ కేర్,
సన్మానించి అంటే అర్థం అదండి. సన్మానించి అని చెప్పారంటే దండలేసి గౌరవించమని కాదు. నువ్వు నాకంటే ఎక్కువ బలహీనమైన ఘటన అండి, నిన్ను చాలా గౌరవిస్తున్నానండి అని కాదు అక్కడ. ఎవరు ఎక్కువ బలహీనమైన వాళ్ళంటే వాళ్ళని ఎక్కువగా గౌరవించమని కాదు. సన్మానించి అంటే అర్థం ఏంటంటే హ్యాండిల్ దెమ్ విత్ కేర్. ఎస్ బ్రదర్స్, హ్యాండిల్ యువర్ వైఫ్స్ విత్ కేర్. ఇఫ్ యు డోంట్, ఇట్ విల్ బ్రేక్. పురుషులు ఏమన్నాడు అక్కడ? జ్ఞానముతో ప్రవర్తించండి అన్నాడండి. జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మ్యాన్ టు హ్యాండిల్ ద ఫ్యామిలీ, కీప్ ద ఫ్యామిలీ టుగెదర్. గమనించండి బ్రదర్స్, మీ ఆవిడకి కోపం వస్తే ఏమంటది? జాన్సన్ ఏమంటదిరా? మా అమ్మోళ్ళ ఇంటికి పోతా. ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు అంటావా మాట? క్యాన్ ఎనీ బ్రదర్స్ సే మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోతా నేను అనగలవా? కాబట్టి పురుషుడు జ్ఞానము కలిగి ప్రవర్తించాలి. జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చుద్ది? దేవుడి దగ్గర నుంచి వచ్చుద్ది. నీ సొంత జ్ఞానం పనికిరాదు ఇక్కడ. బికాజ్ ఫ్యామిలీ ఈజ్ ద ఇన్స్టిట్యూషన్ డిజైన్డ్ బై గాడ్. ఈ కుటుంబం ఎలా నడపాలి? ఒకసారి ఒక ఫారినర్ చెప్పాడనమాట. ఆయన మా పాత పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. వైజాగ్ నుంచి విజయవాడ కారులో వచ్చారంట. వచ్చిన తర్వాత కిందకి దిగినాక హోటల్లో అంటున్నాడు, వైజాగ్ నుంచి విజయవాడ వచ్చే లోపల నువ్వు 573 సార్లు హార్న్ కొట్టావు, కౌంట్ చేస్తా ఉన్నాడంట. మా దేశంలో మేము హార్న్ కొడితే అది ఒక తప్పు కింద చూస్తారు. అమెరికా దేశంలో హార్న్ కొడితే నువ్వేదో తప్పు చేస్తున్నావా అని హెచ్చరించడానికి హార్న్ కొట్టినట్టు కానీ, రిపీటెడ్ హార్న్ కొడితే, ఒక్కసారి హార్న్ కొడితే ఓకే, రిపీటెడ్గా హార్న్ కొడితే చాలాసార్లు వాళ్ళు కారు ఆపేసేసి దిగొచ్చి వై యు ఆర్ మాకింగ్, నేను నా దారిలో వెళ్తున్నాను కదా ఎందుకు హార్న్ కొడుతున్నావు అని కొట్లాట పెట్టుకుంటారు వచ్చి. అయితే ఇక్కడ ఆయన చెప్పింది ఏంటంటే, వన్ ఫైన్ డే ఆయన భార్యకి కొత్త కారు కొనిచ్చాడంట. ఆమె సగం దూరం వెళ్ళినాక ఫోన్ చేసిందంట, హనీ వెర్ ఈస్ ద హార్న్ ఇన్ మై న్యూ కార్? ఈ కొత్త కారులో హార్న్ ఎక్కడుంటుంది అని అడిగిందంట. ఎందుకంటే వాళ్ళు దాన్ని యూజ్ చేయరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యు నీడ్ టు నో హౌ టు ఆపరేట్ దిస్ ఫ్రమ్ ద OEM. నీ భార్యను ఎలా నువ్వు హ్యాండిల్ చేయాలి దేవుని వాక్యం చెప్పుద్ది. నీ భర్తతోటి నువ్వు ఎలా ప్రవర్తించాలి, కమ్ బ్యాక్ టు OEM, దేవుని వాక్యం చెప్పుద్ది. ఇరువురు కలిసి ఎలా ప్రవర్తించాలి, కమ్ బ్యాక్ టు OEM, దేవుని వాక్యం చెప్పుద్ది. హౌ టు హ్యాండిల్ యువర్ చిల్డ్రన్, కమ్ బ్యాక్ టు OEM, దేవుని వాక్యం చెప్పుద్ది. నీ పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లలు తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలి, కమ్ బ్యాక్ టు OEM, దేవుని వాక్యమే చెప్పుద్ది. నీ పిల్లలకి ఏం నేర్పించాలి, కమ్ బ్యాక్ టు OEM, దేవుని వాక్యమే చెప్పుద్ది. కుటుంబములో ఏ డౌట్ అయినా సరే మాన్యువల్. ఇది కాకుండా ఇంకెక్కడికన్నా వెళ్ళావా అయిపోయింది, ఖతం అయిపోయింది. ఇంకా వాడు వచ్చేస్తాడు వెంటనే. వాడు రావడానికి డోర్ ఓపెన్ చేయనక్కర్లేదండి. ఇది నిజమా అని అడిగేవాడు అసలు కనబడ్డాడో లేదా ఆమెకి. చాలాసార్లు మనకి ఒక బొమ్మ వేసి చూపిస్తూ ఉంటారు అనమాట. చెట్టు మీద ఎక్కడో పాము చెట్టు చుట్టుకొని ఎక్కడో చిన్న తలకాయ మాత్రం బయటకు పెట్టి ఇది నిజమా అని అడిగాడట. నిజంగా జరిగిందో లేదో మనకు తెలియదు, కానీ ఆ రకంగా వాడు ఏ రకంగా ఆమె దగ్గరికి వచ్చాడు, ఎట్లా ప్రశ్నించాడు నాకైతే తెలియదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు అపవాది, దుష్టుడు, దుర్మార్గుడు, సైతాను, అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు,
ఇంకేమన్నా బైబిల్లో పేర్లుంటే నాకంటే బాగా తెలుసు మీకు. వాడు మన ఇంట్లోకి రావడానికి నువ్వు డోర్ ఓపెన్ చేయని అక్కర్లా, చెవు ఓపెన్ చేస్తే చాలు. వినుట వలన వాడి మాటలు వినుట వలన పాపము కలుగును, విశ్వాసం కలగదు. దేవుని వాక్యము వినుట దేవుని మాట వలన, దేవుని మాటలు వింటే విశ్వాసం కలుగుద్ది. వాక్యంలోనికి వెళ్ళి నువ్వు చూసుకుంటే నా కుటుంబంలో ఎలాగుండాలి అని నువ్వు చూసుకుంటే నీ కుటుంబం బలపడుతుంది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ భార్య నీ లోగిటి ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉంటుంది. ఎప్పుడు? ఇఫ్ యు ఆర్ రూటెడ్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యంలోనికి. భార్య దేవుని వాక్యంలో ఉండాలి, భర్త దేవుని వాక్యంలో ఉండాలి, పిల్లలు దేవుని వాక్యంలో ఉండాలి. అప్పుడు వారు నీటి కాలువలో ఎవరైనా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. వీళ్ళలో ఎవరైనా అపవాదికి అవకాశం ఇస్తే ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద రిమైనింగ్ ఫ్యామిలీ టు వాష్ దెమ్, టు కవర్ దెమ్, టు ప్రొటెక్ట్ దెమ్. ఒక్కటి అండర్లైన్ చేసుకోండి ఈరోజు, డోంట్ గో టు బెడ్ వితౌట్ reconciling with each other and God. మీరిద్దరూ కొట్లాడుకోవడం ఏం చేస్తున్నారు? అర్థమవుతుంది ఏమన్నా? నేను దేవుని పోలిక, పాస్టర్ అమ్మ కూడా దేవుని పోలిక. నాకు కోపం వచ్చి పాస్టర్ అమ్మని తిట్టాను. ఇప్పుడు ఎవరిని తిట్టాను నేను? అల్టిమేట్లీ ఐఎమ్ ఫైటింగ్ విత్ గాడ్. ఇప్పుడు నాకు సమాధానం, నా భార్యతో సమాధానం లేదు, దేవునితో కూడా సమాధానం లేదు. డోంట్ గో టు బెడ్ వితౌట్ రికన్సైలింగ్ విత్ యువర్ వైఫ్ ఆర్ యువర్ హస్బెండ్ ఆర్ యువర్ పేరెంట్స్ ఆర్ యువర్ చిల్డ్రన్ అండ్ గాడ్. నీ పిల్లలు దేవుని పోలికలో ఉన్నవారే. పిల్లలను తిట్టాననుకోండి, డోంట్ గో టు బెడ్. పిల్లలు వాళ్ళకు కూడా కోపం వచ్చింది, డాడీనో మమ్మీనో ఏదో అనేశారు. డోంట్ గో టు బెడ్ వితౌట్ సేయింగ్ సారీ. ఎప్పుడు కూడా దయచేసి ఇది కుటుంబంలో ఇది అలవాటు చేసుకోండి, నేర్చుకుందాం మనం. ఎందుకంటే వాళ్ళు దేవుని పోలిక. ఆ రోజే కథమైపోవాలి మన కొట్లాట అంతా కూడా. డోంట్ ఎక్స్టెండ్ ఇట్ సీరియల్ లాగా అలవాటైపోయి రేపటి ఎపిసోడ్లో చూసుకుందాం దీని గురించి అని చెప్పని. తరువాయి భాగమా? ఓకే, తరువాయి భాగం వేరేది ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబము దేవుని యొక్క సంతోషము, సమాధానము, ఆశీర్వాదము కలిగి జీవించాలంటే దేవుని మార్గంలో మనం ఉండాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుడు కుటుంబం అనేటువంటి వ్యవస్థను ఏర్పరిచాడు. తన పోలిక చొప్పున తన స్వరూపమందు వారిని సృష్టించాడు. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎప్పుడైతే ఆ ఆశీర్వాదములో మనం కొనసాగుతూ ఉంటామో వారు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. కానీ ఎప్పుడైతే ఆ క్రమం తప్పుతుందో వారు దుష్టులు ఆలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. అయితే మనం చేయాల్సింది ఏంటండి? తిరిగి మనము ఒకరితో ఒకరు సమాధానపడాలి. తిరిగి మనం ఒకరినొకరం క్షమించుకోవాలి. ఒకరినొకరం క్షమించుకోవాలి. ఫర్గివ్నెస్ ఈజ్ ఎయిదర్ సైడ్. నన్ను నీవు క్షమించాలి. ఎస్, రెండు చేతులు లేకుండా చప్పట్లు రావు కదండి, సౌండ్ రాదు కదా. ఇంట్లో కొట్లాట అయిందంటే 80% నాది ఉంటే 20% అయినా నీది ఉంటుంది కదా. వీ నీడ్ టు ఫర్గివ్ ఈచ్ అదర్. ఒకరినొకరం క్షమించుకోవాలి. దేవునితో మనం తిరిగి సమాధాన పడాలి. అపవాదికి ఎక్కడైతే తలుపు తెరిచామో ఆ తలుపు మూసేయాలి. తిరిగి దేవుని యొక్క కృపను పొందిన వారమై మనము దేవుని సంతోషము, సమాధానము కలిగి జీవించాలి. అట్టి కృప దేవుడు దయచేయను గాక. వచ్చే వారము కొనసాగించి మనము దేవుని యొక్క కుటుంబము, క్రైస్తవ కుటుంబములో ఎవరి బాధ్యతలు ఏంటి, ఎవరి పరిస్థితి ఏంటి,
మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, మీ దయగల నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభువా, మా కుటుంబాలన్నిటినీ మీ దయగల హస్తానికి అప్పగిస్తున్నాం. దుష్టుని ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించు వారిమిగా మేము ఉండడానికి ప్రభువా, ధన్యకరమైనటువంటి జీవితము కలిగి ఉండడానికి ప్రభువా, నాయనా నీటి కాలువల యొరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మా కుటుంబాలు పచ్చని చెట్టు వలె ప్రభువా, ఫలించు చెట్టు వలె ప్రభువా, క్రీస్తుతో జతపరచబడినటువంటి చెట్టు వలె నాయనా ఈ లోకమునకు మేలు కలుగు చేయడానికి మమ్మల్ని మీరు బలపరచండి. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లె వలె ఉండును. అవును తండ్రి, ఫలించు ద్రాక్షవల్లి వంటి నా భార్య, మా సహోదరీలు, మా స్త్రీలు నన్ను విలువైన వారని ఎంచి జ్ఞానముతో వారితో కాపురం చేయడి అని వాక్యం చెప్పారు. పురుషులం మేమందరం కూడా ప్రభు మమ్మల్ని మేము మీ చేతికి అప్పగించుకుంటున్నాం. మా కుటుంబాలను మీ మార్గములలో నడపడానికి మాకు కావలసిన జ్ఞానం దయచేయండి. మా సహోదరులను మీ చేతికి అప్పగిస్తున్నాం. ఈ కుటుంబములో వారు ఫలించు ద్రాక్ష వలె వలె ఉండడానికి మీరు కృప దయచేయండి, సహాయం చేయండి. మా కుటుంబాలను మీలో కట్టండి, బలపరచండి. నాయనా ఈరోజు మేము నేర్చుకుంటున్నాం, మా కుటుంబాలలో కూడా సమస్యలు వస్తాయి, కొట్లాట్లు వస్తాయి, కష్టాలు వస్తాయి, మాట పట్టింపులు వస్తాయి. వాటన్నిటినీ ప్రభువా ఏ రోజు కీడు ఆ రోజుకి చాలు అని వాటిని తొలగించుకొని ప్రభువా ఆ రాత్రే ఆ సాయంకాలమే ఒకరితో ఒకరు సమాధాన పడడానికి మా భోజనపు బల్ల యొద్ద అనగా మా ప్రార్థన కూడిక, మా కుటుంబ ప్రార్థనలో ప్రభువా ఒకరినొకరం క్షమించుకొని, ఒకరినొకరం హెచ్చరించుకొని, ఒకరినొకరం బలపరచుకొని, ఒకరితో ఒకరు సమాధానపడి తిరిగి మీతో సమాధానం పొందుకొనడానికి మీ కృప దయచేయండి. మా కుటుంబాలను బలపరచండి. అపవాదికి చోటివ్వక ప్రభువా మా కుటుంబాలలో నుంచి వాడిని వెళ్ళగొట్టడానికి తండ్రి అయ్యా, మా కుటుంబాలలో ఒకవేళ భర్త అవిశ్వాసిగా ఉంటే, లేకుంటే భార్య అవిశ్వాసిగా ఉంటే, నాయనా వాక్యంలో చెప్తున్నారు మరి ఎక్కువ బలహీన ఘటం అన్నారు తప్ప వాళ్ళొక్కళ్లే బలహీన ఘటం అని అంటలేదు ప్రభు. మేమందరము బలహీన ఘటాలమే. మమ్మను బలపరచువాడవైన నీ వైపు చూస్తూ ప్రభు నాయనా ఒక్కరినొకరం మేము ఘనపరుచుకొనడానికి మీ కృప దయచేయండి. మా కుటుంబాలలో మిమ్మును యజమానుడిగా కలిగి, మిమ్మును నాయకుడిగా కలిగి మీరు నడిపించే మార్గంలో నడవడానికి మా కుటుంబాలను నడిపించుకుని, బలపరచుకుని, స్థిరపరచుకుని మా ప్రభు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుకొని మిమ్మల్ని మహింపరుస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.